హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ చీకట్లో ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 6 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే శోభిత ఒక క్రైమ్ జర్నలిస్ట్ యాంకర్గా ఒక ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. తను అండ్ ఫ్రెండ్ అయిన బాబీ కలిసి ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఈలోగా బాబీని తన బాయ్ ఫ్రెండ్ని ఎవరో చంపేస్తారు. తన్ని ఎవరు చంపారు, రీజన్ ఏంటి, కిల్లర్ని ఎలా ఫైండ్ చేశారు అనేది మిగతా స్టోరీ. శోభిత యాక్ట్ చేయటం, సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయటం వల్ల డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ స్టార్ట్ చేశా. బట్ అస్సలు నచ్చలేదు, డిసప్పాయింట్ చేసింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసేవే, క్లూస్ని కనిపెడుతూ ఫైనల్గా కిల్లర్ని ఫైండ్ అవుట్ చేయటం చాలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్గా సీన్ బై సీన్ రాసుకోవాలి. బట్ ఈ మూవీలో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఫీల్ అయితే రాదు. ఒక క్రైమ్కి పాడ్కాస్ట్ అనే టాపిక్ యాడ్ చేశారంతే. శోభిత తన ఫ్రెండ్ని ఎవరు చంపేశారనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వేరే స్టోరీస్కి కనెక్షన్ ఉన్నదని తెలిసాక అక్కడ నుంచి చేసే ఇన్వెస్టిగేషన్, క్లూస్ ఫైండ్ చేయటం బోరింగ్ అండ్ రొటీన్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే పోలీసులు కూడా వాళ్ళ ఓన్గా ఏం ఇన్వెస్టిగేషన్ చేయరు. మళ్ళీ చివరికి శోభిత అనే టీంలో ఇంక్లూడ్ చేసుకొని హెల్ప్ తీసుకోవటం ఏమంత కన్విన్సింగ్గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, ఏదో అలా స్టోరీ అండ్ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈసా చావ్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంట్రీ అయినా ఇన్వెస్టిగేషన్ చేసే వే అయితే ఏమంత బాగోదు. అక్కడక్కడ తిరుగుతున్న ఫీల్ అయితే వచ్చింది. లాస్ట్లో ట్విస్ట్ బాగున్నా దాని వెనుకున్న రీజన్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వము. యాక్టర్స్ అందరూ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. ఓవరాల్గా నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.